హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళా వాలంటీర్ యొక్క అభ్యర్థన. నాకు నా వీడియోస్ చూస్తూ ఆవిడ ఒక కామెంట్ చేశారు. ఆవిడ పిఠాపురం నియోజకవర్గం నుంచి, అదే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆవిడ ఒక మెసేజ్ పెట్టారు. అన్న, మా వాలంటీర్స్ అందరం మేము రోడ్ల మీదకి వచ్చాము. మా కోసం ఒక వీడియో చేసి అండ్ మా బాధ గవర్నమెంట్కు అర్థమయ్యేలా చెప్పేలా ఒక వీడియో చేయండి అని చెప్పే ప్రయత్నం చేశారు. సో పిఠాపురం అని ఒక కామెంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం వల్ల మీ లోకల్గా మీ ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారని నేను రిప్లై ఇస్తే, మేము ట్రై చేస్తున్నాము, కలిసే వాళ్ళే లేరు, మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము, మా వంక చూసే వాళ్ళే లేరు అని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. డిసెంబర్ 2వ తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి వస్తున్నారని తెలిసింది. ఆ రోజు కూడా వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తాము, ఏమైందో చూడాలని ఆవిడ రిప్లై ఇచ్చారు. ఏదైతే ఆవిడ నాకు నా వీడియోలో కామెంట్ బాక్స్లో పెట్టిన కామెంట్ ఉందో నేను థంబ్లో పెట్టాను. సో వీడియో ఎడిటింగ్లో అది నాకు పెట్టడం కుదరలేదు, సో పెట్టలేకపోతున్నాను. సో నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేశాను కాబట్టి అక్కడ కాంపౌండ్ ఎలా పనిచేస్తుంది, ఎవరన్నా అర్జీలు తీసుకొని వస్తే, లేకపోతే ఎవరన్నా ప్రాబ్లమ్స్తో వస్తే, లేకపోతే ఎవరన్నా ఏదైనా బాధలతో వచ్చి చెప్పుకునే దానికి వస్తే ఆ సెక్యూరిటీ ఎంత రూడ్గా, ఎంత క్రూయల్గా, ఎంత ఇన్హ్యూమన్గా ఉంటారో తెలుసు నాకు. ఎవరిని లోపలికి అలో చేయరు. ఎందుకంటే అండ్ బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ ఇంటరాక్షన్కి కొంచెం రిలక్టెంట్గా ఉంటారు. ఆయన మీరు 10 సంవత్సరాల పబ్లిక్ పొలిటికల్ జర్నీ చూడండి, ఆయన ఎక్కువగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి పబ్లిక్తో ఎక్కువ మాట్లాడిన దాఖలు చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఇన్ దట్ వే ఆ కాంపౌండ్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తాను. సో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఈ వాలంటీర్లు ఎంత తిరిగినా కానీ సెక్యూరిటీ లోపలికి వెళ్ళేవారు. ఆయన కూడా కలిసేదానికి పెద్ద ఇష్టపడని వ్యక్తి అని నాకు ఉన్న అభిప్రాయం అక్కడ పనిచేసినప్పుడు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది వాలంటీర్స్ గురించి. కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి టీడీపీ, జనసేన ఇద్దరు 2 రకాలుగా మాట్లాడారు వీళ్ళు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, వీళ్ళ మీద ఒక నెపం నెట్టేసేసి వీళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తం మిస్యూజ్ అవుతుంది, వీళ్ళ వల్ల సమాజానికి నష్టం జరుగుతూ ఉంది, పర్టికులర్లీ మహిళా సమాజానికి నష్టం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ వాలంటీర్లో కనీసం 20-30 మెంబర్స్ మ్యారీడ్ ఉమెన్ వాలంటీర్స్గా ఉన్నారు. 20-30%. వాళ్ళకిచ్చే 5,000 గౌరవ వేతనం ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబాలు ప్రాపర్గా జరిగేదానికి చాలా హెల్ప్ అయిన అమౌంట్ అది. ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నిందేసేసి వాళ్ళని ఏదో ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ని రెచ్చగొట్టారు. అసలు అది ఒక ఉద్యోగమా? 5,000తో మీరు చేస్తున్నారంటే దాన్ని ఉద్యోగం అంటారా? నేను వస్తే 10,000 ఇస్తాను రెచ్చగొట్టి వాళ్ళలో కొంతమందితో రాజీనామా చేయించి వాళ్ళు వన్ సైడెడ్గా వైసీపీకి సపోర్ట్ చేస్తారేమోననే ఒక భయానక సిచ్యువేషన్లో ఉండి టీడీపీ అండ్ జనసేన, చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళని రెచ్చగొట్టి ఉద్యోగపరంగా, శాలరీ పరంగా రెచ్చగొట్టి, ఇది కాదు నేను వస్తే 10,000 ఇస్తా, మిమ్మల్ని కంటిన్యూ చేస్తానని నమ్మబలికిచ్చి గొంతు కోసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడుకుంటే, ప్రధానంగా యువతకు ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి టైం బౌండ్ మేనర్లో గవర్నమెంట్ వచ్చిన కొద్ది నెలల్లోనే 1 నెల రోజులు టైం ఫ్రేమ్ పెట్టుకొని సచివాలయానికి సంబంధించిన వ్యవస్థని క్రియేట్ చేసి నెల రోజుల్లో దగ్గరగా 1,30,000 నుంచి 1,50,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాలు రాజకీయ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఉన్న ఈయన ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేకపోయాడు. ఇప్పటికీ నోటిఫికేషన్ ఇస్తాననేసి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఈ రోజుకి మెటీరియలైజ్ అవ్వలేదు. సో చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగాలు ఇచ్చేదానికి ఇష్టపడకపోగా ఉన్న వాలంటీర్లనేమో పక్కన పడేశాడు. గ్రామ సచివాలయం వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడు. ఇంకో పక్క ఇస్తానన్న డిఎస్సి నోటిఫికేషన్ 4-5 రోజుల్లో టెక్నికల్ గిలిట్ చేసి వచ్చి 2-3 రోజుల్లో ఇస్తామని చెప్పి 3 వారాలు అవుతుంది. ఈ రోజుకి దాని మీద ఉలుకు పలుకు లేదు. సో చంద్రబాబు నాయుడు గారు అవసరానికి ఒకలా ఉండి అవసరం తీరిన తర్వాత ఇంకోలా ఉంటాడు. ఎవరినన్నా అలవోకగా మోసం చేయగల దిట్ట ఆయన రాజకీయంగా. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటే కదా, వాలంటీర్లకు 10,000 ఇచ్చి నేను కంటిన్యూ చేస్తాననేసి. ఈరోజు వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే, వాళ్ళు ప్రొటెస్టులు చేస్తూ ఉంటే పట్టించుకునే నాదుడు లేడే. అండ్ కోవిడ్ టైంలో వాళ్ళ సర్వీసెస్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, అద్భుతమైన డోర్ డెలివరీ సర్వీసు ప్రభుత్వానికి సంబంధించి గవర్నమెంట్కి యాజ్ వెల్ యాజ్ పబ్లిక్కి ఒక వారధిలా ఉండి, పబ్లిక్కి ఏం కావాలో పబ్లిక్ దగ్గర నుంచి తీసుకొని పబ్లిక్ రిక్వైర్మెంట్ తీసుకొచ్చి ఆఫీస్లో చెప్పి ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్ళి పబ్లిక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇన్ దట్ వే పబ్లిక్ యొక్క టైంని చాలా సేవ్ చేశారు. పబ్లిక్ని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిప్పే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియని చాలా కంట్రోల్ చేయగలిగారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పబ్లిక్ గవర్నమెంట్ ఆఫీస్ మెట్లెక్కే పరిస్థితి లేకుండా డోర్ డెలివరీ సిస్టమ్ ప్రొవైడ్ చేయగలిగారు. అది ఎంత అద్భుతమైన పరిపాలన అది.
అది కదా ప్రజా పరిపాలన అంటే. ఆ వ్యవస్థ మొత్తాన్ని చిన్న భిన్నం చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు వీళ్ళ రాజకీయంగా ఈ జన్మభూమి కమిటీలను ఇంకో కమిటీలను రాజకీయ పెత్తందారితనాన్ని గ్రామాల్లో పెంచే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి వత్తాసు పలుకుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సార్, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చేసింది, మీ కొడుకేమో ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం 4-5 శాఖలు కట్టబెట్టేసుకున్నారు, మీకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు వద్దా? ఇస్తామన్న డిఎస్సీ ఇవ్వలా, కంటిన్యూ చేస్తామన్న వాలంటీర్లను కంటిన్యూ చేయట్లా, ఉన్న గ్రామ సచివాలయ వ్యవస్థని చిన్న భిన్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే మీ ఉద్యోగాలు పదిలంగా ఉంటే చాలు, మీ ఉద్యోగాల కోసం సమాజంలో అభాండాలు మోపి అసత్య ప్రచారాలు చేసి మీరు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న యువత పరిస్థితి ఏంటి ఈరోజు? మీరు ఇస్తామన్న డిఎస్సి ఎప్పుడు వచ్చిన ఫస్ట్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ డిఎస్సి అన్నారు. ఈ రోజుకేది ఆ డిఎస్సి? సిగ్గు తెచ్చుకోవాలా. మీకంటే అనుభవంలో చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లో 1,30,000 నుంచి 1,50,000 గ్రామ సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేసి జీవితంలో అలాంటి ఒక వ్యవస్థను ఏమైనా క్రియేట్ చేశారా? అందరికీ ఉద్యోగాలు లెక్క గ్రామంలో ఒక 50 కుటుంబాలు క్లస్టర్గా చేసి ఒక వాలంటీర్ ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి కొన్ని కుటుంబాలు గడిచేలా చేశారని మీరేం చేస్తున్నారు? నిరుద్యోగ భృతి అన్నారు, అది కూడా ఇచ్చే ప్రయత్నం చేయట్లా. కనీసం పని చేయించి గౌరవ వేతనం 5,000 ఇచ్చారు. మీరు పని లేకుండా నిరుద్యోగ భృతి అంటున్నారు, ఆ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదు మీరు. అసలు ఆంధ్రప్రదేశ్లో యువత చంద్రబాబు నాయుడు గారు మోసాలను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో నాకు అర్థం కావట్లా. అండ్ కోవిడ్ టైంలో వాలంటీర్ల గురించి ఇష్టం వచ్చినట్టు చిన్న భిన్నంగా మాట్లాడి ఈ కూటమి టీం అంతా వాలంటీర్ టైం కోవిడ్ టైంలో అసలు వీళ్ళు ఎక్కడన్నా బయట కనిపించారా? ఈ కూటమికి సంబంధించిన పెద్దలు కానీ చిన్నలు కానీ పార్టీ లీడర్స్ కానీ ఆ రోజు సర్వీస్ మొత్తం చేసింది ఎవరు? వాలంటీర్సే కదా. ఎవరో ఒకళ్ళిద్దరు అక్కడక్కడ చెదురుబొదురు ఘటనలు జరిగితే వ్యవస్థ మొత్తాన్ని 2,50,000 మంది 2,50,000 మంది కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఈరోజు గడవక ఒక మహిళ అండి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో మీద రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మహిళ పిఠాపురం నుంచి రోడ్డును పడ్డామనే బాధ వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఆవిడకి ఎవరన్నా కనీసం వాలంటీర్ కాకపోతే మీ ఆఫీస్లో ఏదో జాబ్ ఇవ్వండి పర్మనెంట్గా పిఠాపురంలో, మీ మానవత్వాన్ని కాపాడుకోండి అంటారు కదా. నేను మానవతావాదిని అనేసి కనీసం ఆ మహిళా వాలంటీర్నన్నా మాట్లాడేసి కనీసం మహిళలకి వాళ్ళ కుటుంబాలు గడుస్తాయండి, వాళ్ళ పిల్లలకి సరైన పోషణ అందించగలరు మహిళలు. ఈ వాలంటీర్ల పని ద్వారా వచ్చే 5,000 రూపాయలతో ఇలా వీళ్లకు చిత్తశుద్ధి లేక వ్యవస్థలకి అవసరానికి ఎన్నికలకి వర్గాన్ని వాడుకొని అందులో కొద్దిమందితో ఒక దగ్గరగా 90,000 నుంచి 1,00,000 మంది వరకు రాజీనామా చేసేసారు వీళ్ళ మాటలు వినేసి. ఈరోజు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా జిల్లాల్లో గ్రూపులుగా ఫామ్ అయిపోయి వాళ్ళు ఏ రకంగా గవర్నమెంట్కి మా బాధ వెళ్ళగక్కాలని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బయటకు వచ్చి ఆర్గనైజ్డ్గా ఎలా చేయాలో అర్థం కాక అన్ని జిల్లాల్లో వాలంటీర్స్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఈరోజు పరిస్థితి ఏంటి? వాలంటీర్ వ్యవస్థ గ్రామాల్లో లేకపోవడం వల్ల గ్రామాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ పనులన్నీ మానుకొని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఎవరికైనా పెన్షన్ ఏదైనా కావాలంటే ఆ రోజు వాలంటీర్కి చెప్తే వాలంటీర్ని తీసుకెళ్లి గ్రామ సచివాలయంలో డీటెయిల్స్ ఇస్తే నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ క్రెడిట్ అయ్యేది. ఈ రోజు ఒక పెన్షన్ అన్న కొత్తది ఇచ్చారా? అసలు పెన్షన్ కావాలంటే ఎవరిని అడుక్కోవాలి? వెళ్ళి ఎమ్మెల్యేని అడుక్కోవాలా? గ్రామంలో ఉన్న మీ పెత్తందారులను అడుక్కోవాలా? మీ పార్టీ పెద్దందారులను అడుక్కోవాలా? ఎవరిని అడుక్కోవాలి? ఈ వ్యవస్థ మొత్తాన్ని ప్రజల్ని మొత్తం వీళ్ళు ఈ పార్టీ నాయకుల చుట్టూ పార్టీలో ఉండే పెత్తందారుల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక మంచి వ్యవస్థ, పీపుల్ ఫ్రెండ్లీ వ్యవస్థ, డోర్ డెలివరీ సర్వీసెస్ని జనాలకి ఇచ్చే ప్రయత్నం చేసే వ్యవస్థని ఈ రకంగా తూట్లు పొడి చేసి దాన్ని తుంగలో తొక్కేసి మళ్ళీ ఆ పాత రాచరికపు వ్యవస్థని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఈయనంట ప్రజా పరిపాలన చేస్తున్నాడంట, ఇదంతా మంచి ప్రభుత్వం అంట. ఒక 2,50,000 మంది కడుపు కొట్టిన చంద్రబాబు నాయుడు ప్రజా పరిపాలకుడు ఎలా అవుతాడు? అసలు 10,000 ఇస్తా, 5,000 కాదు మీకు 10,000 ఇస్తానని నమ్మబలికిచ్చి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఓట్లు వేయించుకొని గెలిచిన వ్యక్తి ఈరోజు ఆ వ్యవస్థ ఒకటి లేదనేసి అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేల చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇతన్ని ఏమనాలి? అసలు ఎంత దుర్మార్గమైన మనిషి అనాలి ఇతన్ని ఎంత దారుణమైన వెన్నుపోటుదారుడు అనాలి ఇతన్ని. మహిళలు చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఈ మహిళల్లో ఖచ్చితంగా వాలంటీర్లో ఉన్న మహిళలు అవనివ్వండి, లేకపోతే జెన్యూన్గా పనిచేసిన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 అనేది చాలా పెద్ద అమౌంట్. వాళ్ళకి మీకులా హెరిటేజ్ ఫ్యాక్టరీ లేవు, పవన్ కళ్యాణ్ గారికి లెక్క వాళ్ళకి సినిమాల్లో వచ్చే రెమ్యూనరేషన్ లేదు. వాళ్ళకి 5,000 వాళ్ళ కుటుంబం మనుగడకి చాలా అవసరమైన అమౌంట్. అది వాళ్ళ కడుపు మీద కొట్టారు. ఆ పాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది మీ ప్రభుత్వానికి. మీకు చిత్తశుద్ధి లేకపోతే వ్యవస్థను మేము కంటిన్యూ చేయమని చెప్పేసేయండి. వాళ్ళు ఏదో ఎత్తుక్కుంటారు. కంటిన్యూ చేస్తామని చెప్పి నాంచి ఈ రకంగా తీసుకొచ్చి ఈరోజు మీ ఎమ్మెల్యేలతో ఈ రకంగా మాట్లాడిష్టం ఎంతవరకు సమంజసం?
అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు దాన్ని అసలు ఎక్కడ చట్టబద్ధత లేదంటారు. ఎవ్రీ ఇయర్ ఆగస్టుకి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ వచ్చారు. ఎవ్రీ ఇయర్ ఆగస్టులో గత ప్రభుత్వం చేసిన పని అది. మీరు మొన్న ఆగస్టులో మీరు రెన్యువల్ చేయాలి కదా, ఎందుకు చేయాలా? మీరు ఉన్న జీవోను కూడా జీవో లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇది వీళ్లకు వెల్ఫేర్ చేత కాదు, పేదవాడికి ₹1 ఇవ్వడం చేత కాదు, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు. నిరుద్యోగ భృతి కంటే దరిద్రం కాదు కదా వాలంటీర్ వ్యవస్థ. నిరుద్యోగ భృతి పని చేసినా చేయకపోయినా మీరు డబ్బులు ఇస్తామంటున్నారు. ఇక్కడ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి మీకేం పోయే కాలం వస్తుంది ఇక్కడ? అక్కడేమో నిరుద్యోగ భృతి వాడికి పని చేయకపోయినా అసలు ఏది లేకపోయినా డబ్బులు ఇస్తామంటారు మీరు. ఇది ఎక్కడ ద్వంద్వ విధానం అసలు? ఇక్కడ సర్వీస్ చేస్తున్న 2,50,000 మందికి సరే 10,000 సంగతి తర్వాత 5,000 ఇచ్చి కంటిన్యూ చేయొచ్చు కదా. వాళ్ళు కంటిన్యూ అయితే గ్రామాల్లో వీళ్ళ రాజకీయ పోకడలు సాగవు, వీళ్ళ పెత్తందారితనం పోదు, గ్రామాల్లో ఓటర్ల మీద వీళ్ళ పట్టు తప్పిపోద్ది. దానికోసం అనేసి చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రతో ఎమ్మెల్యేలతో వివిధ రకాలుగా మాట్లాడించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నీచంగా వాలంటీర్ల గురించి అవమానపరిచేలా మాట్లాడి ఈ వ్యవస్థ మొత్తాన్ని సైడ్ ట్రాక్ చేసేసి పక్కకు పెట్టేసి 2,50,000 కుటుంబాలకి కడుపు కోత మిగిలించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి 5,000 చాలా ఎక్కువ అండి. మీకులా 100 కోట్ల సినిమాల్లో రెమ్యూనరేషన్ రాదు వాళ్ళకి. లేకపోతే హెరిటేజ్కి షేర్ వాల్యూలు పెరిగి ఎన్నికల రిజల్ట్ వస్తానే హెరిటేజ్ షేర్ వాల్యూ పెరిగినట్టు పెరిగి వాళ్ళకి 100 కోట్ల డబ్బులు రావు. వాళ్ళకి 5,000 వాళ్ళకి ఇచ్చేది. అంటే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఆ లొకాలిటీలో ఉన్నవాళ్ళు, ఆ 50 కుటుంబాలకు తెలిసిన వాళ్ళు వేరే దేశాల నుంచో వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ మీద చేస్తున్న ఉద్యోగాలు కాదు కదా అవి. నిజంగా మళ్ళీ చెప్తున్నా, పర్టికులర్లీ వాలంటీర్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది. మీరేదో ఈరోజు అధికారం దక్కేసింది, థంపింగ్ మ్యాండేట్ వచ్చిందని మీరేదో భ్రమల్లో ఉన్నారేమో కానీ సమ్వేర్ అదర్ ఖచ్చితంగా మహిళా వాలంటీర్ల ఉసురు అయితే మీకు ఖచ్చితంగా తగులుతుంది. థ్యాంక్ యూ.